నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేపట్టారు. నీట్ పేపర్ లీక్లతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి నీట్ ఎగ్జామ్ను ఎన్టీఏ సంస్థకు ఇచ్చి దాదాపుగా 24లో ఒకసారి, 25లో ఒకసారి, 26లో ఒకసారి వరుసగా లీకులైన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమంను నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానికి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ యొక్క 28 లక్షల మంది విద్యార్థులు దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి, అదేవిధంగా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ కోచింగ్ల పేరుతో లక్షలాది రూపాయలను వెచ్చించి వాళ్ళ యొక్క సమయాన్ని అంతా వృధా చేసి ప్రిపేర్ అయితే అలాంటి నీట్ ఎగ్జామ్ పేపర్ను మీరు 24లో, 25లో, 26లో వరుసగా లీకులు చేసుకుంటూ ఉండడం వలన దాదాపుగా 28 లక్షల నుంచి 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయిపోతుంది. ప్రశాంతంగా